ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తనని కలవాలని ఆశపడిన అభిమాని పౌనుగోటి నిరంజన్ కోరికను ఆయన నెరవేర్చారు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న పవన్ బుధవారం ఉదయం హనుమకొండలోని బాలుడి నివాసానికి వెళ్లి ఆప్యాయంగా పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ మానవతా కార్యక్రమానికి స్ఫూర్తి పొందిన పవన్ కళ్యాణ్ పరమ భక్తుడు నిర్మాత బండ్ల గణేష్ తమ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ తరపున నిరంజన్ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలిచారు. వెండి తెరపై ఆయన కనిపిస్తే పూనకాలు, రాజకీయ యవనికపై ఆయన అడుగు పెడితే ప్రభంజనం. ఆయనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమాల్లో పవర్ఫుల్గా హీరోగా కోట్లాది మంది హృదయాలను కొల్లగట్టిన పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో అంతకంటే గొప్ప మానవతావాదిగా వెలుగొందుతున్నారు. పదవులు, అధికారాల కంటే ప్రజల కష్టాలు, అభిమానుల ప్రేమ, వాత్సల్యానికి ఆయన ఎల్లప్పుడూ మొదట ప్రాధాన్యత ఇస్తారు. ఈ కోవలోనే తాను ప్రజల మనిషినని తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడం, బాధలో ఉన్నవారికి భరోసా ఇవ్వడం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి ప్రతీకగా అభిమానులు భావిస్తుంటారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రభుత్వ బాధ్యతల నిర్వహణలోనూ, సామాజిక అంశాల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడంలోనూ ఆయన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సాధారణ ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా ప్రజానాయకుడుగా తనదైన ముద్ర వేస్తున్నారు. అందుకే అభిమానులు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు సైతం పవన్ కళ్యాణ్ను తమ మనిషిని భావిస్తూ అపారమైన ఆదరణ చూపుతున్నారు. ఇటీవలే జరిగిన ఓ సందర్భంలో కూడా ప్రజల పట్ల తనకు ఉన్న అనుబంధాన్ని పవన్ కళ్యాణ్ మరోసారి చాటి చెప్పారు. అధికార హోదాలో ఉన్నప్పటికీ ఆడంబరాలకు దూరంగా ఉంటూ ప్రజల భావోద్వేగాలకు విలువనిస్తూ ఆయన ప్రవర్తించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది. అభిమానుల ప్రేమకు ప్రతిస్పందిస్తూ ప్రజల సంక్షేమమే తనకి లక్ష్యమని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్, నాయకత్వం అంటే కేవలం పాలన మాత్రమే కాదు, ప్రజల హృదయాలను గెలుచుకోవడం అని మరోసారి నిరూపించారు. ఈ నేపథ్యంలో ఆయన తీసుకునే ప్రతి అడుగు ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచుతూ నాయకుడుగా ఆయన స్థాయిని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తోంది. వరంగల్ హనుమకొండకు చెందిన 17 ఏళ్ల పౌనుగోటి నిరంజన్ అనే బాలుడు తీవ్రమైన కిడ్నీ సంబంధిత సమస్యతో జన్యుపరమైన వ్యాధి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. మరణంతో పోరాడుతున్న ఆ చిన్నారి తన అభిమాని హీరో పవన్ కళ్యాణ్ను ఒక్కసారైనా కళ్ళారా చూడాలని, ఆయన కలవాలని ఆశపడ్డాడు. ఈ మేరకు ఆ బాలుడి దీనస్థితి, పవన్ను కలవాలనే ఆఖరు కోరికకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. మీడియా మిత్రుల సహకారంతో ఈ విషయం పవన్ కళ్యాణ్కు దృష్టికి చేరింది. విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గుండె ద్రవించింది. ఇచ్చిన మాట ప్రకారం బుధవారం ఉదయం ఆయన స్వయంగా హనుమకొండకు విచ్చేశారు. హనుమాన్ నగర్లోని నిరంజన్ నివాసానికి వెళ్లి ఆ బాలుడిని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. నిరంజన్ పరిస్థితిని చూసి చలించిపోయిన పవన్ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అతడి చేతిని ముద్దాడుతూ సెల్ఫీ కూడా ఇచ్చారు. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, స్టార్ హీరో స్వయంగా తమ ఇంటికి రావడంతో నిరంజన్ ఆనందానికి అవధుల్లేవు. పవన్ కళ్యాణ్ రాకతో హనుమకొండ పరిసర ప్రాంతాలు అభిమానుల కోలాహలంతో జై పవన్, జై జనసేన నినాదాలతో మారుమోగిపోయాయి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి నిరంజన్ను పరామర్శించిన సందర్భంగా అతని చిన్న కోరికలను తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించారు. నిరంజన్కు ఒక ట్యాబ్, అలాగే ఒక కుక్క పిల్ల కావాలనే కోరిక ఉందని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు గంట వ్యవధిలోనే ఆ 2 బహుమతులు అతనికి ఇంటికి చేరేలా చర్యలు తీసుకున్నారు. ఇంటికి వచ్చిన కుక్క పిల్లలకు నిరంజన్ ప్రేమగా రెక్స్ అని పేరు పెట్టాడు. తన కోరికలు నెరవేరడంతో నిరంజన్ ముఖంలో కనిపించిన ఆనందం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. అభిమానుల సంతోషాన్ని తన సంతోషంగా భావించే పవన్ కళ్యాణ్ గారి ఆప్యాయతకు ఇది మరో ఉదాహరణగా నిలిచింది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.